ఈరోజు ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నదని, ఆ రిజిస్ట్రేషన్స్ సందర్భంగా అక్రమంగా తీసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు రాబడినటువంటి కర్నూలు ఏసీబీ డిఎస్పీ గారికి, డిఎస్పీ ఆఫీస్కు వచ్చినటువంటి నమ్మకమైన సమాచారం మీద ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది ఈరోజు ఏసీబీ కర్నూలు ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మీద సాయంత్రం 5:15 ఆకస్మికంగా దాడులు జరిపినప్పుడు, ఆ దాడులలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నందు సబ్ రిజిస్ట్రారు మరియు ఒక రెగ్యులర్ ఎంప్లాయీ కాకుండా 3 డాక్యుమెంట్ రైటర్సు, 4 ఆ డాక్యుమెంట్ రైటర్స్కు అసిస్టెంట్సు మరియు 2 ప్రైవేట్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకుండా వీళ్ళంతా కూడా అక్రమంగా లోపల ఉండడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసినప్పుడు తర్వాత ఆఫీస్లోని వివిధ రూమ్స్ను, వివిధ ప్రదేశాలను తనిఖీ చేయగా అక్రమంగా మాకు ఇప్పటికీ సుమారు 1,18,700 రూపాయలు అనధికారికమైనటువంటి డబ్బు లభించడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు దీనికి ఎటువంటి ఆధారాలను చూపలేకపోయినారు ఇప్పటి వరకు. సో దీని మీద మేము కూలంకషంగా ఇంకా ఎంక్వైరీ చేసి ఇంకా ఏదైనటువంటి అమౌంట్ ఏదైనా దొరికినట్లయితే అనధికారికమైనటువంటి అమౌంట్ దీన్నంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీని మీద ఎంక్వైరీ చేసి తగిన రిపోర్టును, దీనికి సంబంధించిన రిపోర్టును సంబంధిత శాఖకు, మా హెడ్ ఆఫీస్కు, సంబంధిత శాఖలకు పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా కర్నూలు ఏసీబీ తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, ఏ ఆఫీసులో అయినా సరే చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను చేయడానికి ఏ అధికారి అయినా సరే లంచం అడిగినట్లయితే మీరు 9440446178 అనే నంబర్కు ఫోన్ చేసి, నా నంబర్ అది, ఏసీబీ డిఎస్పీ సీతారామరావు నా పేరు, మీరు ఆ నంబర్కు ఫోన్ చేసి మాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి మీరు ఇచ్చినట్లయితే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మీకు న్యాయం చేయగలమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏమండి? అదే అన్నీ వెరిఫై చేస్తామండి. అవన్నీ కూడా ఎంక్వైరీల భాగంగా ఏ ఏ అక్రమాలు జరిగాయో అవన్నీ కూడా బయలుకి తీసి దాని మీద రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. దాని మీద తగిన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తాము. మనకు వచ్చేటటువంటి తదుపరి ఉత్తర్వుల మేరకు కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తే చేస్తాము. సార్, ఏసీబీ రైడ్ జరగడానికి ముందుగానే ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. ఏసీబీ వాళ్ళు వస్తున్నారనే విషయం గతంలో చాలా సార్లు ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి గతం కథ అయితే వాళ్ళు లీవ్ పెట్టి వెళ్ళిపోయినారు. ఈ రోజు రావడానికి కారణం అంటే కంప్లైంట్ వచ్చిందా, లేకపోతే మీరు ఆకస్మిక తనిఖీల మీద వచ్చినారా? ఇది మొదటి నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి, ఇక్కడ ఎక్కువ జరుగుతోందని. ఈ రోజు కూడా మాకు ఒక ఖచ్చితమైన సమాచారం దీని మీద ఉండింది. మీరు అన్నట్లుగా గతంలో ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఈ రోజు అయితే పట్టుబడడం జరిగింది కదా. ఈ రోజు అయితే పట్టుబడడం జరిగింది. ఆఫీస్ వరకే చేస్తారా, వాళ్ళ ఇళ్ల మీద కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇప్పుడైతే ఇళ్ల మీద ఏం లేదండి. ఇప్పుడు ఇది ఆకస్మిక తనిఖీ కాబట్టి ఇది ఇళ్ల మీద చేసేటటువంటిది కాదు. ఇది అంటే ఈ ప్రొసీజర్లో ఆకస్మిక తనిఖీలో కేసు ఇప్పుడు ఇది రిజిస్టర్ చేయబడదు. ఇదంతా కూడా మేము ప్రూవ్ చేసి ఇది అనధికారికమైనటువంటి అమౌంట్, ఇది లంచాలుగా తీసుకున్నది అని చెప్పి మేము రుజువు చేసి రిపోర్ట్ పంపించిన తర్వాత వచ్చే ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు. తర్వాత ఈ గదుల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అదే అండి మీరు అడిగిన దానికి పేర్లు తర్వాత వెల్లడి చేస్తాం, అందరూ వెల్లడి చేస్తాం. ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది కదా, ఇప్పుడు చెప్పడం బాగుంది. అన్ని నేను చెప్తానండి మొత్తం. ఇప్పుడు దానిలో కొంత
దానిలో కొంత ఇది కూడా ఉంది. ఏది దానిలో వాళ్ళు ఏదైనా స్టాంప్స్ అవి కూడా ఉంటాయి కదా, అదంతా మనం వెరిఫై చేయకుండా ఇదంతా వాళ్ళదే దొంగ సొత్తు అని చెప్పడం కూడా భావ్యం కాదు. అంతా ఓపెన్గానే ఉంటుంది, ఏం రహస్యం ఏం లేదు. తర్వాత మీరు 1064 1064 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. సో దానికి కూడా పబ్లిక్ ఎవరైనా కానీ కాల్ చేసి మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి నంబర్కి కూడా ఫిర్యాదు చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. గతంలో ఫిర్యాదు చేస్తే ఏసీబీ అధికారులు కూడా స్పందించలేదు సార్. ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలో మాకు తెలుసు, అందరూ మేము మేనేజ్ చేసుకుంటామనే పద్ధతిలో కూడా మాట్లాడినారు. చెప్తుంటారండి వాళ్ళు, ప్రజల దగ్గర ప్రజలను మభ్యపెట్టాలంటే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు జరిగింది, ఇంకా దీనికన్నా మీకు ఉదాహరణ అక్కర్లేదు కదా. అంటే 3 గంటలకు 4 గంటలకు కూడా జరిగితే ఎట్లా సార్? 365 రోజులు వాళ్ళకి ఆఫీసర్లు వస్తారని భయం కూడా ఉండాలి కదా, ఏదో ఒక రోజు వస్తారని. ఇప్పుడు అందరూ మంచి అధికారులే దొరకరు కదా, అంతకన్నా ఏం అంటే మీ చెప్పాలి. శాఖ మీద కూడా ప్రజలకి విశ్వాసం ఉంటుంది కదా సార్, తరచూ వస్తూ ఉంటాయి. ఈరోజు చేశాం కదండి, ఫస్ట్ దీని గురించి మాట్లాడండి. 3 ఏళ్ల కింద జరిగింది సార్, ఇప్పుడు మళ్ళీ జరిగింది. ఈరోజు జరిగింది కదా, ఈరోజు సక్సెస్ అయింది. దీని గురించి మాట్లాడితే మేము సంతోషపడతాం. చేసినందుకు మీరు మాకు అప్రిషియేట్ చేస్తే మేము అంటే మీరే సంతోషం. చెప్పినారు సార్, కేసు ఇంకా ఇప్పుడు కంప్లీట్